పదవులు చాలా మందికి వస్తాయి, కానీ ఆ పదవికి మానవత్వాన్ని జోడించగలిగేది కొద్ది మందే. అధికారం చేతిలో ఉంటే ఆదేశాలు ఇవ్వచ్చు, కానీ మనసు ఉంటేనే ఆశలు నెరవేర్చొచ్చు. అలాంటి ఒక మానవీయ హృదయాన్ని చాటిన సంఘటన ఇది. తెలంగాణలోని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో చోటు చేసుకుంది. ఒక దివ్యాంగ బాలుడి జీవితకాల కోరికను తన సహృదయతతో నిజం చేశారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఐపీఎస్. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన తిరుమలరావు రాధమ్మ దంపతుల కుమారుడు రాహుల్ పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతున్నాడు. 2 కాళ్లు ఉన్నా నడవలేడు, సరిగా మాట్లాడలేడు. కానీ అతని కల మాత్రం ఎంతో పెద్దది. ఒక్క రోజైనా పోలీస్ కమిషనర్ కుర్చీలో కూర్చోవాలి, అదే అతని జీవితకాల కోరిక. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు పలుమార్లు చెప్పుకునేవాడు. మాట ఎలాగో మల్కాజ్గిరి సిపి సుమతి చెవిన పడింది. ఆ తర్వాత జరిగింది మానవత్వానికి నిదర్శనం. రాహుల్ను కుటుంబ సభ్యులతో కలిసి మల్కాజ్గిరి కమిషనరేట్కు ఆహ్వానించారు. స్వయంగా తన కార్యాలయంలోకి తానే తీసుకువెళ్లి కమిషనర్ కుర్చీలో రాహుల్ని కూర్చోబెట్టారు. అతని భుజంపై చెయ్యి వేసి, "నీ కోరిక తీరిందా రాహుల్?" అని ఆప్యాయంగా పలకరించారు. ఆ ఒక్క మాట ఆ బాలుడి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది. ఇది కేవలం ఒక ఫోటో అవకాశం కాదు, ఇది ఒక చిన్నారి కలకు ఇచ్చిన గౌరవం, ఒక దివ్యాంగుడి మనసును అర్థం చేసుకున్న సున్నితమైన స్పందన. ఒక పోలీస్ అధికారి ప్రజలకు ఎంత దగ్గరగా ఉండగలదో చెప్పే గొప్ప ఉదాహరణ. సందర్భంగా సిపి సుమతి మంచి సందేశం ఇచ్చారు. దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపాలి, స్వచ్ఛంద సంస్థలు మరింత ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిమా ఫౌండేషన్, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ప్రతినిధులకు కూడా ఆమె అభినందనలు తెలిపారు. రాహుల్ తల్లిదండ్రులు సిపి సుమతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, "మా బిడ్డ కలను నిజం చేశారు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న బడుగుల సుమతి ఐపీఎస్ విధి నిర్వహణలో కఠినత్వంతో పాటు ఈ విధంగా మానవత్వానికి కూడా పెద్ద పీట వేస్తున్నారు. మహిళల భద్రత, డ్రగ్ నియంత్రణ, సైబర్ నేరాలను అరికట్టడం, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్, వీటన్నిటికీ ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల మహిళల భద్రతపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సాధారణ మహిళ వేషంలో అర్ధరాత్రి బస్టాప్లో నిలబడి స్వయంగా పరిస్థితులను పరిశీలించిన ఆమె చర్య దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈరోజు రాహుల్ కోరికను తీర్చడం ద్వారా మరోసారి పోలీస్ యూనిఫామ్ వెనుక ఒక తల్లి లాంటి హృదయం కూడా ఉంటుందని సిపి సుమతి నిరూపించారు. ఎందుకంటే కొన్ని బహుమతులు డబ్బుతో కొనలేం, కొన్ని కలలు అధికారంతో కాదు, ప్రేమతో నెరవేరుతాయి. రాహుల్ ముఖంలో కనిపించిన ఆనందం, సిపి సుమతి కళ్ళల్లో కనిపించిన ఆప్యాయత వల్ల ఈ సంఘటనను ఒక వార్తగా కాకుండా ఒక స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకంగా నిలబెట్టాయి. ఒక మంచి అధికారి చట్టాన్ని గెలిపించటం మాత్రమే కాదు, ప్రజల మనసులను కూడా గెలుస్తారు. అలాంటి మానవీయ పోలీస్ అధికారిని సుమతి ఐపీఎస్ గారికి అభినందనలు తెలుపుతూ, రాహుల్ జీవితంలో మరెన్నో కలలు నిజం కావాలని ఆకాంక్షిద్దాం.